ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గం జగ్గయ్యపేట 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై 15,977 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే అప్పుడు వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్పై 4,778 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై 1,846 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇక నెట్టం రఘురాం తర్వాత జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ సామినేని ఉదయభాను హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ బలాలు బలహీనతలు చూసే ముందు ఒక చిన్న ఏవి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 1964 జూలై 23న శ్రీరామ్ రాజగోపాల్ జన్మించారు. 1984లో జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజీ నుండి బీకాం పట్టా పొందారు. 1990లో యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి సాధారణ కార్యకర్తగా పనిచేశారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి జగ్గయ్యపేట పురపాలక సంఘం చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓటమి తర్వాత 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ బలాలు చూద్దాం. దాన ధర్మాలకు పెట్టింది పేరు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేసవికాలంలో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీరందించారు. విస్తృతమైన సేవా దృక్పథంతో ప్రజలకు దగ్గరయ్యారు. ఇదే ఆయనకు రాజకీయంగా తొలిమెట్టుగా మారింది. రాజకీయ అనుభవం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ పనికి నిదర్శనం. ప్రజలకు అందుబాటులో ఉండటం. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. సంక్షేమ కార్యక్రమాల్లో క్రియాశీలత. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వంటి పథకాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా అందజేస్తున్నారు. ప్రజలతో కలిసి భోజనం చేయడం వంటి చర్యలు ఆయనకు సామాన్య ప్రజల్లో ఆదరణ పెంచాయి. సేవా దృక్పథం. అనారోగ్యంతో ఉన్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా సిఫార్సు చేయడం మరియు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. జగ్గయ్యపేట డాంగే నగర్ ప్రజలకు 55 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను స్వయంగా రిజిస్టర్ కార్యాలయానికి హాజరై పరిష్కరించారు. ఈ అంశం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అభివృద్ధిపై దృష్టి. నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మేం తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది.